ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ యాక్ట్ 1908 ప్రకారం 22A నిషేధిత జాబితాలో భాగంగా పరిగణించే చుక్కల భూముల సమస్యలను పరిష్కరించడానికి గత ప్రభుత్వం ఆయా భూములన్నింటినీ ఫ్రీ హోల్డ్ చేస్తూ అన్ని రకాల లావాదేవీలు జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చింది. 1908వ సంవత్సరంలో బ్రిటిష్ వారు రీసర్వే మరియు రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు బ్రిటిష్ వారు రకరకాల కారణాలు చూపిస్తూ కొన్ని భూములను డాటెడ్ ల్యాండ్లు అంటే చుక్కల భూమి పేరు మీద పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆ సమస్య అట్లానే అపరిష్కృతంగా అట్లానే ఉంటూ వచ్చిందనమాట. రాష్ట్రం మొత్తం మీద 4.5 లక్షల ఎకరాలు ఇట్లాంటి భూములు ఉంటే ఒక్క కడప ప్రకాశం జిల్లాలో మాత్రమే దాదాపు 85,000 ఎకరాలు ఇట్లాంటి భూములు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 22A పరిధిలో ఉన్న భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కొంత ఆపాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న రెవెన్యూ సదస్సుల తర్వాత ఒక 20 రోజుల వ్యవధిలో 22Aకి సంబంధించిన అసెంట్ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు కానీ చుక్కుల భూములకు సంబంధించిన వ్యవహారాన్ని కానీ సాధ్యమైన తొందరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అదేవిధంగా 20వ తారీఖు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది మనకైతే. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క రెవెన్యూ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించి రైతులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలగాలని ఆశిద్దాం.